శరీరాన్ని బాగు చేసే వైద్యము ఈ లోకంలో ఉండొచ్చేమో కానీ మనస్సుని బాగు చేసే వైద్యము అది కేవలము క్రీస్తు యొద్ద మాత్రమే ఉంది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? గుండె చెదిరిపోయిన వారిని బాగు చేయగలిగిన వారు ఈ లోకంలో ఎవరున్నారండి? ఏదన్నా అనారోగ్యం వస్తే బాగు చేయగలిగిన వారు ఉన్నారు, కానీ ఈ గుండె, ఈ హృదయము, ఈ మనసు చెడిపోతే బాగు చేయగలిగిన వారు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే గనక ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య, పొట్టివాడైన జక్కయ్య, సుంకపు గుప్తదారుడైన జక్కయ్య. తన హృదయము చెడిపోయింది, అవినీతితో, అక్రమముతో, దుష్టత్వముతో తన హృదయం నిండిపోయింది. ఒకరి దగ్గర 1000 రూపాయలు వసూలు చేయాలంటే వాడి దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తాడు. పేదవారిని కనికరం లేదు, బీదవారిని కనికరం లేదు, లేని వారిని కనికరం లేదు, సామర్థ్యం లేని వారు వీరి దగ్గర తీసుకోకూడదు అనే కనికరం లేకుండా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అయిన దానికంటే అనేక రెట్లు అతన్ని ఏం చేసుకుంటాడంటే సంపాదించుకుంటున్నాడు. తన హృదయం, తన గుండె ఏమైపోయిందంటే చెదిరిపోయింది, తన మనసు పాడైపోయింది. తన మనసు అంతా అవినీతితో, అక్రమముతో, దుష్టత్వముతో నిండిపోయిన తన మనస్సును యేసు ప్రభువారు బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? యేసు ఎవరో చూడాలనుకున్నాడు, యేసు జక్కయ్యను చూసి జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా?